హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను హెల్దీగా పల్లీలతో లడ్డు చేశాను. ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనం పెట్టాను. తర్వాత నేను వచ్చేసి 1 కప్పు దాకా పల్లీలు వేసుకున్నాను. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే మనం చేసే లడ్డు టేస్ట్ మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే పెనం పెట్టి నేను పల్లీలు తీసుకున్న గిన్నెతోనే సగం వరకు పుట్నాల పప్పు వేసుకున్నాను. అలాగే నేను ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు కొబ్బరి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీలకి పొట్టు అంతా తీసేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని మరొక గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో పుట్నాల పప్పు కొబ్బరి వేసుకోవాలి. పల్లీలు తీసుకున్న గిన్నెతోనే సగం వరకు బెల్లం తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి పల్లీల పొడిలో వేసుకోవాలి. పల్లీల పొడి పుట్నాల పొడి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆప్షనల్ అండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. లడ్డు వచ్చేసి చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలకి బలంగా ఉండడానికి, అలాగే మెచ్యూర్ అవుతారు కదా ఆడపిల్లలు, వాళ్ళకు కూడా ఇలా ఇస్తే చాలా మంచిదండి. అలాగే నువ్వుల లడ్డు కూడా మెచ్యూర్ అయినప్పుడు అది పనిగా మన పెద్దవాళ్ళు అయితే అప్పట్లో దంచి ఇలా లడ్డూలు చేసి ఇచ్చేవాళ్ళు. ఎంతమందికి ఈ లడ్డు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరొకరికి వెళ్తుంది. అంతే అండి. బాయ్ బాయ్.